పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐఐ కేంద్రం ఏర్పాటుపై కీలక ప్రకటనలు చేశారు. టాటా సంస్థతో కలిసి అమరావతితో సిఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సిఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామని అన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామని అన్నారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. మీ అందరినీ చూస్తూ ఉంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దటంలో ఎంతో కృషి చేశామని వివరించారు. అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేశామని చెప్పారు. Everybody told me, if you do this, you will have a problem politically. But boldly I have done. Of course, one election I have lost. For doing right things also sometimes, we are not in a position to manage people. We'll have that. Now I am very happy. We are all talking now renewable energy, green energy. Earlier, if you see, I tried so many times, whenever I had an occasion, renewable energy, 15 rupees unit or 20 rupees also. Prohibitive cost. It is only a passion. If anybody will talk about renewable energy, it is a passion. Around again 2014, I became Chief Minister. Then Piyush was the Central Minister, Honorable Minister. Both of us sat together. For this, scaling is the solution, innovation is the key. Solar, wind, we promoted maximum. One meeting, I gave a statement before Piyush Goyal. Solar energy will come 1 rupee 50 paisa to 2 rupees per unit. Everybody shocked how it is possible. Now it has come 1 rupee 90 paisa also. Sometimes 2 rupees 25 or 2 rupees 50 paisa like that. Now Honorable PM has given very big boost for RE. That is a very good thing. Either Surya Ghar and also even Kusum for promoting green energy in a big way. Now again I have taken up a mission mode. State as an ambitious target for renewable energy and aspires to become the global leader in green hydrogen, solar, wind energy and clean fuel exports. Because of my earlier, I had a రివర్సబుల్ పంప్డ్ ఎనర్జీ. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానిస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించామని చెప్పారు. ఏప్రిల్
ప్రభుత్వం సహాయం తీసుకోకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తన వంతు సాయం అందించిందని గుర్తు చేశారు. తలసేమియా బారిన పడిన వారికి సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అట్లానే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, చాలామంది జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా, ఇది పిల్లల్లో పెద్దల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది. ఇది ఉన్నవారికి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది చాలా సివియర్గా వచ్చినప్పుడు 2-4 నెలలోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. దానికి బ్లడ్ చాలా అవసరం. సాధారణంగా బ్లడ్ డొనేషన్ అంటేనే ప్రజలు కొంతమంది భయపడతారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుందని. కానీ నేను ప్రజలకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా సరే బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరేం భయపడక్కర్లేదు. అక్కడ వచ్చిన డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు అన్ని పారామీటర్స్ చెక్ చేసి కానీ మీ దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ అనేది తీసుకుంటారు. అట్లానే కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదేముందిలే అని చాలా లైట్గా తీసుకుంటారు. కానీ మీ అందరికి ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను, బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప డొనేషన్ టు ద సొసైటీ. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాల్ని నిలబెడుతుంది. అది ప్రజలు గుర్తించాలి. అట్లానే ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని మా టీం అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమ్మన్ గారు, నందమూరి తమ్మన్ గారు. వెంటనే మా టీం ఆయన్ని వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడినంటే ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ఈ ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ఏపీ మంత్రి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నేతలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధిష్టానం మంగళవారం స్పందించింది. ఇకపై ఈ వ్యవహారంలో పార్టీకి చెందిన నేతలెవరూ కూడా బాహాటంగా స్పందించవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సోమవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు మాట్లాడవద్దని పార్టీ నేతల్ని ఆదేశించింది. ఎవరు మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. నాణ్యత, సువాసన విషయంలో క్రేన్ వక్కపొడి సంస్థ ఎప్పుడు రాజీపడలేదని చైర్మన్ క్రంది కాంతారావు తెలిపారు. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడికి మార్కెటింగ్ బాగుందని, త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాపారపరంగా విస్తరిస్తామని చెప్పారు. సిబ్బంది సమిష్టి కృషితో క్రేన్ వక్కపొడి సంస్థ దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. క్రేన్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు గుంటూరు సంపత్ నగర్లోని క్రేన్ కార్యాలయంలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని కాంతారావు కట్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, టీడీపీ సీనియర్ నాయకులు కోవెలముడి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఆర్యవైశ్య ప్రముఖులు కాంతారావుని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు.
ఇంకా బాగా ముందుకెళ్ళి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఉన్నాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాం. ఈ మధ్య గోవా మొదలుపెట్టాం, మహారాష్ట్ర మొదలుపెట్టాం. ఇంతకుముందు ₹2, రూపాయి, ₹5 ఉండేది. ₹10 రిలీజ్ చేసిన తర్వాత ₹5 తగ్గింది. ఎందుకు ₹10 ఇచ్చే క్వాలిటీ ₹10 ఇవ్వాలి మరి, అందుకని కొద్దిగా క్వాలిటీ పెంచాం. దాన్ని వాడు తినేవాడు ఏం సరిపోతే ₹10 ఇది బాగుందని చెప్పి తింటున్నాడు. ₹2 అలాగే ఉన్నాడు, ₹5 తగ్గాడు, ₹10 ఇస్తున్నాడు. రేపు ₹20 రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నేను బయటకి ఆగానమాట రిలీజ్ చేయకుండా. ఎందుకు ₹10, ₹20 రిలీజ్ చేస్తే ₹10 తగ్గుతాం భయం. ఎందుకంటే దీనికన్నా సూపర్ క్వాలిటీ ఇవ్వాలి మన దానిలో. కుంకుమ పువ్వు లాంటి పదార్థాలన్నీ కూడా కలిపి ఎలాగైనా కొట్టుకారు నోట్లో ఎప్పుడెప్పుడు వేసుకుందాం ఒక్కపడి అని చెప్పేసి ఆ విధంగా తయారు చేశాను నేను. కానీ భయపడ్డాను ₹10 తగ్గుతుందాం అని చెప్పేసి. అలాగే దాన్ని ₹4 రేటు పెట్టాలి. ఈజీగా అందుబాటులో ఉంటే అప్పుడే ఒక స్టెప్ మారిపోతాడు. ఈజీగా అందుబాటులో లేకుండా కొద్దిగా హై రేట్ పెట్టామనుకో తొందరగా మారడు. దీనికి ఇది ఉంటుంది, దానికి కొత్త కస్టమర్ మనకు తయారవుతారు. గవర్నమెంట్ బాగా ఉంది కంపెనీలో. మీ అందరి యొక్క కృషి, ఎవరి కృషి వాళ్ళు చేస్తామో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అసలు పైనుంచి కింద కొంచెం పని మానేసేసుకొని మీరు ముందు ఇంతసేపు గారాడక మీద కూర్చున్నాడంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ వరుసగా వచ్చి కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఎవరు పని మారి సరేనా. ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ మన కంపెనీలో ఉన్న సిస్టమ్ కొత్త వాళ్ళకి చాలా మంది తెలియదు అనుకుంటా. డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు. అది పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఇన్ఛార్జీతో పని లేదు, లేబర్ ఆఫీసర్తో పని లేదు, మేనేజర్తో పని లేదు, ఎవరితో పని లేదు. వాళ్ళ వల్ల సమస్య ఉందంటే సరాసరి ఆఫీసులోకి వచ్చేసేయచ్చు. కొత్త వాళ్ళకి తెలియదని చెప్పి నేను మీ అందరికి చెబుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల నిధుల్ని పక్కదారి పట్టించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల నిధులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిందని చెప్పారు. 7 నెలల కాలంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. స్థానిక 6వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో 83 లక్షలతో చేపట్టిన నూతన సీసీ డ్రైన్ కి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన డ్రైన్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. యువత ఉపాధి లక్ష్యంగా నూతన పరిశ్రమల స్థాపనకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డివిజన్ టీడీపీ నాయకులు పోతురాజు చిన్న, మస్తాన్ రెడ్డి, పి విజయ్ కుమార్, సత్యవతి, కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆనుకున్నటువంటి రైల్వే స్టేషన్ రోడ్లో అనేక వాణిజ్య సముదాయాలు, లాడ్జెస్, వివిధ రకాల వాణిజ్య సముదాయాలతో పాటు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ దాదాపు బ్రిటిష్ కాలం నాటి డ్రైన్ని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు 83 లక్షల రూపాయలతో దాదాపు 630 మీటర్ల డ్రైన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో మారుమూల ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క వార్డులో కూడా ఎక్కడ శానిటేషన్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గతంలో మనందరం కూడా చూసాం, స్థానిక సంస్థల నిధుల్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ స్థానిక సంస్థకు సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఉపయోగించి వాటి అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత కోసం ఒక పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఈ సంవత్సరంలోనే జరుగుతూ ఉంది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే మారుమూల ప్రాంతాలతో పాటు నగరం మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా కూటమి నాయకత్వం మేమందరం కూడా మా కార్పొరేటర్స్తో పాటు మేము అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో డ్రైన్స్ మొన్న
షిల్ట్ తీయటానికి కోసం కమిషనర్ గారు కూడా షిల్ట్ కూడా తొలగించడం జరిగింది. ఇది గత గవర్నమెంట్లోనే మేము పెట్టడం జరిగింది. ఈ డ్రైన్స్ పెద్ద బడ్జెట్ అని చెప్పేసి మాకు అనుమతి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉందని. ఇది నడి సెంటర్లో ఉండటం వల్ల కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి, రైల్వే స్టేషన్కి కానివ్వండి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డ్రైన్స్ ఏంటంటే సరిగ్గా లేకపోవటం వల్ల బ్రిటిష్ కాలం నాటి డ్రైన్స్ అవ్వటం వల్ల ఇక్కడ చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఆ కాలువల్లో మెయిన్ కాలువల్లో పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మేము శానిటేషన్ వాళ్ళ చేత కూడా వాళ్ళని డెడ్ బాడీస్ తీయించడం కూడా జరిగింది. ఇది మనకి చాలా అవసరం అని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు ఇది తప్పకుండా చేయించాలని చెప్పేసి మాకు అనుమతి పైన మున్సిపాలిటీల అధికారులకు చెప్పడం జరిగింది. ఈరోజు 83 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ నిర్మాణం చేపడుతున్నాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మాకు సపోర్ట్గా నిలబడినందుకు ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర కేబినెట్లోని బీసీ మంత్రులకు ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అభినందన సత్కారం జరుగుతుందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ అభినందన సభను బీసీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ పాల్గొంటారని చెప్పారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దువ్వారపు రామారావు, గల్లా మాధవి మాట్లాడారు. టీడీపీతోనే రాజకీయంగా బీసీలకు సముచిత స్థానం లభించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ కేబినెట్లో బీసీ మంత్రులకి అవకాశం కల్పించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క మంచి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి బీసీ సోదరులు ఎందరో దీనికి కృషి చేయడం జరిగింది. ప్రధాన పాత్ర ఈ విజయంలో వెనకాల ప్రధాన పాత్ర బీసీలుగా ఉండడం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా పెద్దలు అన్నట్టుగా బీసీల కోసం బీసీలు వెన్నంటే ఉంటూ వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతూనే వస్తుంది. సో ఈ శుభతరుణంలో ఒకసారి మా అధిష్టానానికి అభినందన సభ అనేది అందరూ బీసీ నాయకులతో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన మన రజక సోదరులు అందరూ చేయడం జరిగింది. మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇందుకు అయితే ఇక్కడ రజక లీడర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక లీడర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని, అభినందన సభని ఏర్పాటు చేసుకొని మన శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో వారి కార్యాచరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిందిగా మేమందరం కూడా అభిప్రాయపడ్డాము. దానికోసమని మేము మాట్లాడుకున్నప్పుడు ఈ 27వ తారీఖున విజ్ఞాన మందిరంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకొని బీసీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒకసారి అభినందించి వారందరినీ పిలిచి వారిని ఆహ్వానించి అభినందించాలి అని వారికి ఒక మంచి ఆహ్వానాన్ని పలకడం జరిగింది. సో వారందరి సమక్షంలో ఒక అభినందన సభని ఏర్పాటు చేసుకొని బీసీల ఐక్యతని చూపించాలి అన్నది ఇందులో ముఖ్య ఉద్దేశంగా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. పార్టీ బీసీల కోసం ఎంత నిబద్ధతగా ఉందో అదేవిధంగా బీసీలందరూ కూడా పార్టీ కోసం ఉన్నాము అని తెలియపరచడం ఇది ముఖ్య ఉద్దేశంగా ఉన్నప్పుడు అందరు బీసీ లీడర్లతో పాటుగా అదేవిధంగా మన రజక సోదరులు, రజక లీడర్లు ముఖ్యంగా నాకు టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రజక సోదరులు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన క్రమంలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభినందన సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క బీసీ నాయకులు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ యొక్క సభని విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఈ యొక్క అభినందన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రజక సోదరులంతా కూడా పెద్దలందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని మొదటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు మేము కూడా అది విశాఖపట్నంలో కార్యక్రమం తీసుకోవాలా లేకపోతే గుంటూరులో కార్యక్రమం తీసుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ సోదరులంతా కూడా ముఖ్యంగా డ్రీమ్స్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు గారు వారి యొక్క సహకారంతోనూ మిగతా రజక యూత్ ఆర్గనైజేషన్ ఈ రజక బిడ్డల యొక్క ఆధ్వర్యంలో నేను మాధవి ఒక కార్యక్రమం ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది, ఇది విజయవాడ క్యాపిటల్కి దగ్గరగా ఉంటుందన్న ఆలోచనతో కార్యక్రమాన్ని గుంటూరు 27వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకి కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచనకు వచ్చి ఇందులో అందరూ బీసీ మంత్రులంతా కూడా
పార్టిసిపేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఇందుకు సంబంధించి ఏదైతే బీసీల పరంగా మంత్రులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదేవిధంగా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. లోకల్గా కేంద్ర మంత్రి గారు పెన్షన్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మా మాధవ్ గారు, రామాంజనేయుడు గారు, నజీర్ గారు, పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ తెనాలి శ్రావణ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీలతో మమేకమై ఉంది. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని ఒక ఆశయంతో స్థాపించారో నాయకత్వాన్ని తెలుగుదేశం బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించిన విషయం కూడా అందరికీ తెలుసు. నాయకత్వాన్ని అందించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళి మా అధినాయకులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటికల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. మంగళవారం ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వచ్చింది. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకి గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటవాడుతున్నారు యాజమాన్యాలు. అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడి గుంటూరు లాల్పురం రోడ్లందు కల బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా క్రియాశీలక సభ్యత్వం ఇన్ఛార్జి కొత్తూరు వెంకట సుబ్బారావు అధ్యక్షతన జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఇన్ఛార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, జిల్లా పరిశీలకులు చిగురుపాటి కుమారస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడారు. అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న 8 మంది ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా చెరుకూరి తిరుపతిరావుని ఎన్నుకోవడం అభినందనీయమని చెప్పారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తిరుపతిరావుని రాష్ట్ర పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. బీజేపీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు నేరెళ్ల మాధవరావు, తియ్యాగూర వెంకట కృష్ణారెడ్డి, ఎడ్లపాటి స్వరూపరాణి, శనక్కేల అరుణ, ఈదర శ్రీనివాసరెడ్డి, భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త గ్రామానికి వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని ఎలిజిబిలిటీ తేవడానికి ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారికి, అలాగే చిగురుపాటి కుమారస్వామి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, అలాగే జిల్లా ఏఆర్ఓ నేరెళ్ల మాధవరావు గారికి, అలాగే తీగూర కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మా తల్లితో సమానమైనటువంటి శ్రీ చెనక్కాల అరుణ గారికి, అలాగే మరో మాతృమూర్తి శ్రీ ఎడ్లపాటి స్వరూపారాణి గారికి, అలాగే వేదిక ముందున్న నాకన్నా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేదార శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేడుకొండ గౌడ్ గారికి, నాగమల్లేశ్వర గారికి, మా అన్న పాలపాటి రవి గారికి, అందరికీ నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నాకు పెద్ద బాధ్యత పెట్టారు. ఈ యొక్క కార్యకర్తలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్
ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, అలాగే కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్లుగా, అలాగే గ్రామాల్లో అయితే సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అందరం కూడా మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క బలాన్ని సూచించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి, అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంత బలం ఉంటుంది మనకి. మనం ఎప్పుడైనా సరే ఒక యూనిట్గా వెళ్ళినప్పుడు మాత్రమే అవతల పార్టీ వాళ్ళు కూడా మన కూటమిలో ఉండే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు గుర్తిస్తారు మనల్ని. మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక యూనిట్గా అందరినీ కలుపుకొని పనిచేస్తా అని చెప్పి అందరికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.